హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా బియ్యం పిండితో అట్లు ఎలా వేద్దామో చూద్దాం. అందుకు కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సాల్ట్, బియ్యం పిండి. ఇది ఉత్తి బియ్యం పిండి ఏనండి, ఇందులో ఏమీ వేయొద్దు. ఉత్తి బియ్యం పిండి, పొడి పిండి అండి ఇది. బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుందాం. మన రెగ్యులర్ దోశ పిండి ఎలా కలుపుకుంటామో ఇది కూడా అలాగే కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొద్దిగా జీలకర్ర వేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి మనకి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఖాళీ ఇవే వేసి చేస్తున్నాను. అవి వేస్తే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ చాలా వేడెక్కాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. పెనం చాలా వేడిగా ఉంటేనే అట్టు బాగా వస్తుంది, లేకపోతే పిండి మొత్తం మిడిల్లోకి వచ్చేస్తుంది. కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా అట్టులా వేసుకుందాం. చూడండి, ఇలా పెనం వేడిగా ఉంటే మనం ఎక్కడ పోస్తే అక్కడే ఉంటుంది, లేదంటే మొత్తం మిడిల్లోకి వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉండాలి. ఇలా వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనం చపాతీలు మనం ముందుగా ప్రిపరేషన్ చేయలేదు అన్నప్పుడు బియ్యం పిండి ఉంటే చాలు, ఇలా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా కాలిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇంకో వైపుకి తిరిగేసుకుందాం. ఇలా వేగిపోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇంకో వైపుకి కాల్చుకుంటే అంతే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కాలింది కదా, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి. ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఇంకో అట్టు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేడిగా తింటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇవి చాలా బెస్ట్ అండి. ఉత్తివి కూడా తినొచ్చు, బాగుంటాయి. చూడండి, ఇది కూడా కాలింది కదా, ఇంకో వైపుకి వేసుకోండి. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. అంతే, ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండి అట్లు రెడీ. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనికి ఏదైనా కర్రీలోకైనా టీ అయినా చాలా బాగుంటుంది. ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. ఇవి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.